ఈరోజు ఉదయం బెర్లిన్లోని బ్రిటిష్ అంబాసిడర్ జర్మన్ గవర్నమెంట్కి ఒక ఫైనల్ నోట్ అందించారు. అందులో ముఖ్యంగా ఏముందంటే ఈరోజు 11 గంటల లోపు పోలాండ్లోని వాళ్ళ సైన్యం వెనక్కి తగ్గినట్టు వాళ్లకు ఒక సమాచారం గనక రాకపోతే ఇరు దేశాల మధ్య పోరు తప్పదని చెప్పారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఏంటంటే వాళ్ళ దగ్గర నుండి ఎటువంటి సందేశము రాలేదు. ఇక దీని పర్యవసానం మన దేశం జర్మనీతో యుద్ధానికి సిద్ధమైనట్టే. జోసెఫ్ వార్న్ హ్యామర్స్మార్క్. యా నేనే. నేను ఆఫీసర్ డీట్రీని. నన్ను రాయల్స్ కమిషనర్ ఇక్కడికి పంపించారు, హెన్రిక్ హిమ్లర్. అవునా, మంచిది. లోపలికి రండి. తను నా భార్య ఈవా. మిమ్మల్ని కలవడం సంతోషం. మిమ్మల్ని మా ఇంట్లోకి సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. మిమ్మల్ని చూస్తుంటే మీకు ఇక్కడేదో దెబ్బ తగిలినట్టుగా అనిపిస్తుంది. అది అవును, అది మెట్ల మీద నుంచి కింద పడ్డాను. మీరేమైనా తీసుకుంటారా? తను మన కోసం తీసుకొస్తుంది. వద్దు, థ్యాంక్ యూ. నాకింకా చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి. మన పని మొదలు పెడదామా? తప్పకుండా, ప్లీజ్ నాతో పట్టండి. దీనికోసమే కదా వచ్చింది. సో మిస్టర్ ఓన్ హ్యామర్స్మార్క్, మీరు ఈ విధమైనటువంటి ఒక ప్రత్యేకమైన పుస్తకాన్ని ఎలా రాశారు? ఈ ప్రత్యేకమైన పుస్తకంలో నేను టిబెట్, ఈజిప్ట్లలో గమనించిన కొన్ని పద్ధతుల్ని, ఉపయోగించిన ఆధ్యాత్మికతల్ని, అలాగే కొన్ని రహస్యాలని పొందుపరిచాను. అవునా? సరే, మరి మీరు ఏం ఆశిస్తున్నారో చెప్పండి. అదే మీకు మీ ప్రత్యేకమైన పుస్తకానికి ఎంతో చెప్పండి. నేను అది మీకు రాసి చూపిస్తాను. మీరు ఎలా అంటే అలా. సరే మరి. సో దీని విలువ చాలా ఎక్కువే అన్నమాట. సరే, అలాగే కానివ్వండి. కానీ మా బవేరియాలో ఒక పాత సామెత ఉంది. ఒకవేళ రైతు ఒక ఆవు కావాలనుకుంటే మొదటిగా తను దాని పాలు రుచి చూస్తాడు. నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. యాబ్లడు మీమియం మాండువా మీసియం. వండర్ఫుల్. వెరీ గుడ్ మిస్టర్ హ్యామర్స్మార్క్. నేను వెంటనే రాయల్స్ కమిషనర్ గారికి ఈ పుస్తకం, దీని విలువ గురించి చెప్తాను. అలాగే దీనికి సంబంధించిన డబ్బులో దాదాపు సగం మొత్తాన్ని వెంటనే మీ అకౌంట్కు వచ్చేలా చేస్తాం. అది కూడా దాదాపు 48 గంటల్లోపు. నేను మళ్ళీ వచ్చినప్పుడు ఆ పుస్తకాన్ని తీసుకుంటాను. ఆ తర్వాత మిగిలిన మొత్తం డబ్బుని మీకు అందిస్తాం.
అయితే మీరు అంగీకరించినట్టేనా? అవును. గుడ్. గుడ్ ఆఫ్టర్నూన్ మిస్సెస్ హ్యామస్మార్క్. గుడ్ ఆఫ్టర్నూన్. సో చాటుగా పక్క వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు వినే అలవాటు నీకుందన్నమాట. నాకు అలాంటి అలవాటు లేదు. నాకు అబద్ధం చెప్పుకో. బహుశా ఈ ప్రొఫెసర్ నీకు గుణపాఠం చెప్తే మంచిదనుకుంటా. వద్దు వద్దు జోసెఫ్, ప్లీజ్ వద్దు, ప్లీజ్. లేదు, నువ్వు గుణపాఠం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నావు కదా. నాకు ఒక శాండ్విచ్ తీసుకునిరా. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. ఆగినందుకు థ్యాంక్స్. ఏంటి మీ కార్ బ్రేక్ డౌన్ అయిందా? అనుకోకుండా అలాగే అయింది. నేను ఫెడ్రిక్ ఓలర్. నా పేరు యవా. మీకు లిఫ్ట్ కావాలా? మీరు కుటుంబం మీదుగా వెళ్తే ఓకే. ఆ, ఆ, అది చాలా దూరం అనుకుంటా కదా. ఇట్స్ ఓకే. అది చాలా దూరం అని నాకు కూడా తెలుసు. లేదు, అది ఇందులో నాకేం ఇబ్బంది లేదు.
నేను చాలా దూరమే వెళ్ళాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సాధారణంగా నేను తెలియని వ్యక్తుల కోసం ఆగను, కానీ నేను బాగా అలసిపోయి ఉన్నాను. ఎవరైనా పక్కనుంటే మెలకుగానే ఉంటానని. మీరు చాలాసేపటి నుంచి నడుపుతున్నారా? అవును, ఎన్నో గంటలుగా. నేను ఓల్డ్ షాఫ్ టీగన్ డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నాను. టీగన్ డిస్ట్రిక్టా? మీరు వీలైనంత దూరం వెళ్ళాలనుకుంటున్నారని అన్నారు కదా, ఫలానా చోటుకు వెళ్ళాలని మీరేమో అనుకోలేదా? నిజం చెప్పాలంటే నేను బయలుదేరేటప్పుడు ఏమీ ఆలోచించుకోలేదు. ఇంట్లో గొడవల వల్ల వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా? సారీ, మరీ ఓవర్గా మాట్లాడుస్తున్నాను అనుకుంటాను. అదే నాకున్న పెద్ద సమస్య. ఆలోచించకుండా మాట్లాడేస్తూ ఉంటాను. సారీ. మరేం పర్వాలేదు. మా ఆయన ఏమంత మంచివాడు కాదు. ఈ విషయం ఇక్కడితో వదిలేద్దాం, సరేనా? అలాగే, ఇక్కడితోనే వదిలేద్దాం. ప్రతి ఒక్కరూ జీవితంలో తప్పులు చేస్తూనే ఉంటారు. అవును, అది నాకు కూడా తెలుసు. నేను కూడా కొన్ని తప్పులు చేశాను. నువ్వెంత పిచ్చి పని చేస్తున్నావు నీకెవరు తెలుసా? నీ చెయ్యి తీసి స్టీరింగ్ మీద పెట్టుకో, లేకపోతే నీ అందమైన మొహం మీద నేను ఈ బుల్లెట్ని దింపాల్సి ఉంటుంది. నువ్వేం తీసుకోవాలనుకున్నావు? డబ్బునా? లేదు. అయితే గన్ అన్నమాట. నన్ను నేను కాపాడుకోవాలనుకుంటున్నానంతే. నువ్వేం భయపడక్కర్లేదు. నేను చెప్పిన పని చేసినంత వరకు నీకేం కాదు. ఇంతకీ నన్నేం చేయమంటావు? నేను ఎలాగైనా కుంభాకి వెళ్ళాలి. అక్కడి వరకు నువ్వే తీసుకెళ్ళాలి. నువ్వే గొడవ చేయకుండా ఉంటే నేను నిన్ను అసలేమీ చెయ్యను. నువ్వేమన్నా పిచ్చి పని చేయాలనుకుంటే దీనిలో ఉండిన 6 చిన్న బుల్లెట్స్ నీ పని పడతాయి. నీకు అర్థమైందా? దానికి నేనెందుకు? నువ్వు ఈ కారు తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు కదా. అఫ్కోర్స్ వెళ్ళిపోవచ్చు. ఒకవేళ హఠాత్తుగా నాకేమైనా అనుకునే పరిస్థితులు ఎదురైతే అప్పుడు నీలాంటిది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నీకు ఇంకేం సమస్య లేదుగా? లేదు. ఓకే, గుడ్. ఇక వెళ్దాం పదా. నా భార్య ఆ బుక్ తీసుకొని పారిపోయింది. ఓకే, కామ్ డౌన్ మిస్టర్ వాన్ హ్యామర్స్మాక్. మన డీల్ ఇంకా అలాగే ఉంది. నేను తనని ఎలాగైనా వెతికి పట్టుకుంటాను. మీరు ఇంట్లోనే ఉండండి, ప్రశాంతంగా ఉండండి. మిగతాదంతా మేం చూసుకుంటాం. ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు. నువ్వు నోరు మూసుకొని నేను చెప్పింది చేయి చాలు.
వాడికి సంబంధించినంత వరకు మనమిద్దరం ఇప్పుడు భార్య భర్తలం కుమ్ములో ఉన్న మా ఈడిత్ సిస్టర్ని కలవటానికి వెళ్తున్నాం. ఒకవేళ మన పెళ్ళి ఎంతకాలమైందని అడిగితే నేను వాళ్ళకి ఏం చెప్పాలి? 10 సంవత్సరాలు ఏమి జరగనట్టు మామూలుగా నటిస్తే నీకే మంచిది. గన్ పక్కన పెడుతున్నాను కదా అని పిచ్చి పిచ్చి వేషాలు వేసావే అనుకో, ఆ గన్ను తీయటానికి ఒక్క నిమిషం కూడా పట్టదు. నీ తలకే పుచ్చకాయలా పేలిపోతుంది. జాగ్రత్త. మీరు ఇక్కడికి ఏ పని మీద వచ్చారు? కుంభాలో ఉన్న మా ఆయన సిస్టర్ని కలవడానికి మేము ఇక్కడికి వచ్చాం. పేరు? సార్, తను నా భార్య ఏవా. మీరు ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలి అని అనుకున్నారు? 3 days. ఓకే, నేను వెళ్ళి నా కొలీగ్తో మాట్లాడుస్తాను. అదిగో ఆయనే. ఆ తర్వాత మీకు వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తాను. థ్యాంక్ యూ ఆఫీసర్. ఏంటి, ఏదైనా సమస్య? తను నన్ను భయపడినట్టుగా చూస్తుంది. నాకెందుకో అనుమానంగా ఉంది. వాళ్ళు కులుంబాకు వెళ్తున్నా అని చెప్తున్నారు, కానీ నువ్వు చాలా తెలివైందానివి అని అనుకుంటున్నావు కదా. అయితే వాళ్ళకి ఏం చేయాలో చెప్పి ఇక్కడి నుంచి పంపించేస్తే మంచిది అనుకుంటున్నాను. ఓకే. సో ఏంటి ఏంటి సంగతి ట్రాఫిక్ పోలీస్? ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తోంది? నా నుంచి తప్పించుకొని పారిపోదాం అనుకుంటున్నావా? ఇప్పుడు నువ్వు నన్ను చంపేస్తావా? లేదు, అప్పుడే చంపను. ఎందుకని? నిన్ను చూస్తుంటే నేను పెంచుకున్న కుక్క నాకు గుర్తొస్తుంది. అది నా కార్పెట్ మీద ఉచ్చపోస్తూ ఉండేది. అయినా నేను దాన్ని పెంచుకునేవాడిని. నువ్వేం జాలి చూపించనక్కర్లేదు. లేకపోతే నేను నిన్ను ఇక్కడే చంపేనా? అదేనా నీకు కావాల్సింది? ఈ అడవిలో చచ్చిపోతావా? తర్వాత నీ శవాన్ని కాకులు గద్దలు పొడుచుకుని తింటాయి. మళ్ళీ ఎప్పటికో 2 వారాలకి ఎవడో ఇటువైపుగా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు నిన్ను చూస్తాడు. అప్పటికి నీ శవం సగం కుళ్ళిపోయి ఉంటుంది. అంతకు మించి నాకు ఇంకా వేరే దారేముంది? నాతో పాటు కుంభాకొచ్చేసి నన్ను ఇలా హింసించడం నీకు సంతోషంగా ఉంది కదా? సంతోషంగానా? లేదు, ఇటువంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా నేను నీకు మంచి చేయాలనుకుంటున్నాను. నువ్వు కూడా నేను చెప్పినట్టు చేస్తే నీకే మంచిది.
మళ్ళీ ఇప్పుడేం జరిగింది? ఇటువైపున్న ఇదిగో ఈ టైర్ పంచర్ అయింది. ఇటువైపు కూడా ఒకటి పంచర్ అయింది. చాలా విచిత్రంగా ఉంది. 2 టైర్లు ఒకేసారి పంచర్ అయ్యాయి. వచ్చే దారిలో ఎక్కడో గాజు పెంకులు గుచ్చుకొని ఉంటాయి. అదిగో అక్కడున్న ఆ ఇంటికి మనం వెళ్తాం, ఓకేనా? ఇందాక చెప్పిన అదే కదా మనం భార్యాభర్తలం. అక్కడున్న వాళ్ళకి మన కార్ పంచర్ అయిందని చెప్తాం. ఇక్కడికి వచ్చి మనల్ని పికప్ చేసుకోవడానికి ఫ్రెండ్కి ఫోన్ చేయాలని చెప్తాం. పద. పిచ్చి పనులేవి చెయ్యకు. నా ఫ్రెండ్ ఇక్కడికి రాగానే నేను నిన్ను వదిలేస్తాను. వదిలేస్తావా? ప్రామిస్ చేస్తానా? నేను నీ మాటని ఎలా నమ్మను? మరి ఇప్పటిదాకా ఎలా బతుకున్నావు? గుడ్ ఈవినింగ్. ఇలాంటి టైంలో డిస్టర్బ్ చేసినందుకు ఏమనుకోకండి. మేము ఇలా వెళ్తుంటే మా కార్ పంచర్ అయింది. ఇలా అడుగుతున్నందుకు ఏమనుకోకండి. మీ ఫోన్ ఒకసారి నేను వాడుకోవచ్చా? తప్పకుండా, లోపలికి రండి. థ్యాంక్ యూ. నా పేరు హెల్మెట్. నా పేరు ఫెడరిక్. అలాగే తను నా భార్య ఏవా. మీ ఇద్దరిని కలవడం చాలా సంతోషంగా ఉంది. నేను ఇప్పుడే డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. పెద్ద వంటేమీ కాదు, కానీ మీ ఇద్దరు నాతో జాయిన్ అవ్వచ్చు. ఫోను కిచెన్లోనే ఉంది. లోపలికి వస్తే 2 పనులు ఒకేసారి అయిపోతాయి. సో మీరేమంటారు? అలాగే, తప్పకుండా లోపలికి వస్తాం. మరి నువ్వేమంటావు డియర్? యా, తప్పకుండా లోపలికి వెళదాం. హ్మ్? మేము కుంభాకి వెళుతున్నాం. స్నేహితుల్ని కలవడం కోసమా? లేదు, మా హస్బెండ్ సిస్టర్ అక్కడే ఉంటారు. మీరు ఎక్కడైనా కింద పడ్డారా ఏంటి? ఏంటి? అదే మీ ముఖం మీద గాయం ఉంటేను. లేదు, అది అది ఒక్కసారిగా టైర్ పంచర్ అయ్యేసరికి నా మొహం వెళ్ళి స్టీరింగ్కి కొట్టుకుంది. ఓ, వాటిని చూస్తే ఎవరో కొట్టినట్టుగా ఉంది. మీ వంట చాలా అద్భుతంగా ఉంటుందనుకుంటా. మీ ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడారా? యా, మాట్లాడాను. వాడిక్కడి నుంచి 1 గంట ప్రయాణం దూరంలోనే ఉంటున్నాడంట. వచ్చి మమ్మల్ని తీసుకెళ్తానన్నాడు. అయితే అప్పటి వరకు మీరిద్దరూ ఇక్కడే ఉండొచ్చు. థ్యాంక్ యూ, మీరు చాలా మంచివాళ్ళు. ఓ, థ్యాంక్ యూ. నేను ఇప్పుడే మీ భార్యతో చెప్తున్నాను. మీరు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. నేను ఇక్కడ ఒంటరిగా ఉంటాను. మీకు ఇంకా పెళ్లి కాలేదా? లేదు. అయితే మీరు చాలా అదృష్టవంతులు. వాడను హ్యాండిల్ చేయడం మామూలు పని కాదు కదా. కొంచెం వాష్రూమ్ ఎక్కడుందో చెప్తారా? తప్పకుండా, అక్కడ హాల్లోనే ఉంది. అటువైపు ఉన్న 2వ డోర్. థ్యాంక్ యూ. బాత్రూమ్కి బ్యాగ్ ఎందుకు స్వీట్ హార్ట్? త్వరగా రా, లేకపోతే భోజనం చల్లారిపోతుంది. అయినా నీకు బ్యాగ్ ఎందుకు? ఇందులో నేను వాడుకోవాల్సిన కొన్ని వస్తువులు ఉన్నాయి. అలాగా, మరీ ఆలస్యం చేయకు. సో మీ ఇద్దరికి పెళ్ళయి ఎన్ని సంవత్సరాలైంది? 10 సంవత్సరాలు. అయితే జనాలు చెప్పేది నిజమే అన్నమాట. ఏమని చెప్తుంటారు? ఏళ్ళు గడిచే కొద్దీ ఒకరి మీద ఒకరికి అజమాయిషి ఎక్కువ అవుతుందని. అంటే నేను నా భార్యను సరిగ్గా చూసుకోవట్లేదని మీ ఉద్దేశమా? మీరు నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఈ మధ్య జనాల్ని కలిసి చాలా కాలం అయింది. బహుశా నేను బయట వాళ్ళని పొరపాటున వేరే కోణంలో గమనిస్తున్నానేమో. అలాగే ఉన్నట్టుంది. సో ఇప్పటి వరకు మీకు పెళ్లి కాలేదా? లేదు. అయితే జనాలు అనుకుని నిజమేనేమో. జనాలు ఏమనుకుంటున్నారేంటి? డబ్బు లేకపోతే రొమాన్స్ అంత సరిగ్గా జరగదు అని.
సో ఏవా, మీకు పెళ్ళై 10 సంవత్సరాలైంది కదా? అవును, నిజమే. నాకు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యంగానా? అవును, అయినా మా పెళ్లి మీకు అంత ఆశ్చర్యం ఎందుకు కలిగించింది? నాకు అది ఎందుకు ఆశ్చర్యం కలిగించిందంటే, పెళ్ళై 10 సంవత్సరాలైన ఒక వ్యక్తి తన భార్య వాష్రూమ్కి హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్తుంటే ఎందుకు ప్రశ్నించాడు అని. దాంట్లో అంత ఆశ్చర్యం ఏముంది? అది నాకైతే పెళ్లి కాలేదు, కానీ నా జీవితంలో ఎంతోమంది ఆడవాళ్ళని కలిశాను. ఒక స్త్రీ తన హ్యాండ్ బ్యాగ్ని ఎక్కడికైనా తీసుకెళ్తుంది, మరీ ముఖ్యంగా వాష్రూమ్ కూడా తీసుకెళ్తుంది. ఇందులో మీకు ఏమైనా సమస్య ఉందా? బహుశా సమస్య ఉంటే క్లియర్గా అడిగితే చెప్తాను కదా. వెల్, బహుశా మీ ఇద్దరికి పెళ్లి కాలేదేమో. ఒక విషయం నన్ను సూటిగా అడగనివ్వండి, మీరు ఎందుకలా అనుకుంటున్నారు? నేను ఏవా బాగా గొడవ పడుతున్నామని మాకు పెళ్లి కాలేదనుకుంటున్నారా? ఏమనుకోకండి, మీకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి ఇలాంటివన్నీ మీకు సరిగ్గా తెలియలేదు. అదొక్క విషయం మాత్రమే కాదు. అవునా? వెల్, ఇంకేంటి? అది మీ చేతికి వెడ్డింగ్ రింగ్ నాకు కనపడలేదు. తన చేతికి ఉంది, కానీ మీరు పెట్టుకోలేరు. అసలు ఏం జరిగిందో తెలియకుండా మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. అది నా ఉంగరం పోయింది. ఓకే, మీరు చెప్పినట్టే జరిగి ఉండొచ్చు. అలా జరిగి ఉండకపోవచ్చు కూడా. ఇక నా వల్ల కాదు, నా ఓపికంతా చచ్చిపోయింది. చెత్త నా కొడక. ఉన్నట్టుండి నీకు ఆ గన్ ఎక్కడి నుంచి వచ్చింది? హెల్మెట్ లివింగ్ రూమ్ లో పెద్ద గన్నుల కలెక్షనే ఉంది. నువ్వు అది చూడటం మిస్ అయినట్టున్నావు. అయితే మరి వీడి సంగతి ఎట్టి వీడిని కాల్చిపారేమంటావా? నువ్వు అతన్ని కాల్చేలోపే అతనే నిన్నిక్కడికిక్కడే చంపి పడేస్తాడు. ఆ గన్ను కింద పడే. నువ్వే అన్ని మూసుకుని ఆ గన్ను కింద పెట్టు. నీ లోపల చాలా ఆవేశం దాచిపెట్టుకున్నావు కదా. నీలాంటి వాళ్ళ వల్లే ఇంతకాలం ఆగాను. ఇక నా వల్ల కాదు. ఈ ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన వాళ్ళు అంత చెడ్డవాళ్ళేం కాదు. వాళ్ళ కోపాన్ని చూపించుకోవడానికి వాళ్ళకి నచ్చిన క్రైమ్ చేస్తుంటారు. లేదు, అత్యంత భయంకరమైన వాళ్ళు మనుషుల ప్రాణాల్ని చాలా ఈజీగా తీసేస్తుంటారు. ఎటువంటి ఎమోషన్ లేకుండా, ఎటువంటి బెరుకు లేకుండా. అది వారికి రోజువారి పనిలో ఒకటే. అలాంటి విషయాల్ని గుర్తే పెట్టుకోరు. మీరు అలాంటి వ్యక్తులు కాదని నేను అనుకుంటున్నాను, కానీ నేను అలాంటి వాణ్ణే. నిన్ను చంపటం మాకు అసాధ్యం అనుకుంటున్నావా? నీకంత సీన్ లేదు. ఇప్పుడు నీకిది లాస్ట్ ఛాన్స్. మూసుకుని నీ చేతిలో గన్ను కింద పెట్టు. సో ఇంకేం చేయమంటావు? నువ్వు నీ మోకాళ్ళ మీద కూర్చుని నీ ప్రాణాల కోసం బతిమలాడు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నువ్వు అలాంటి దానివి కాదని. కానీ మాకు మారడానికి ఎక్కువ సమయం పట్టదు కదా. నువ్వు ఆ ట్రిగ్గర్ని లాగటానికి ముందు అసలు ఒక మనిషిని చంపేటప్పుడు ఫీలింగ్ ఎలా ఉంటుందో నీకు వివరంగా చెప్పరా? నేను త్వరలోనే తెలుసుకుంటాను. నీకు విషయం తెలుసా, మొదటిసారి ఎంతో కష్టంగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే నువ్వు కూడా ఒక రకంగా వాళ్ళతో పాటు చనిపోతున్నట్టుగా నీకు అనిపిస్తుంది. నేను మొదటిసారి చంపినప్పుడు ఎంతో భిన్నంగా ఫీల్ అయ్యాను, కానీ అదెందుకు నాకు తెలీదు. అదెందుకు ఇప్పుడు నాకు తెలుస్తుంది. నాలోని మంచితనం కూడా అప్పుడే అక్కడే చనిపోయింది. నీకేమన్నా వేరేలా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా? అయితే నువ్వు పొరపడినట్టే. ఒక్కసారి నువ్వు మనిషి ప్రాణాన్ని తీసిన తర్వాత అసలు నీకు జీవితంలో ప్రశాంతత దొరకదు. నువ్వు మాట్లాడుతూ ఆపుతావా? నీకెంత ధైర్యమే! నేను చేస్తానో చూడు. నిజం చెప్పండి, అతను మీ భర్త కాదు కదా? అతను ఒక నేరస్తుడు. నేను అతని దగ్గర బందీని. మీరు ఈ విషయం గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు.
కానీ ఈ మర్డర్లో నేను కూడా భాగమే కదా. ఈ సంగతి నేను చూసుకుంటాను. ఇతను నేను గార్డెన్లో పూడ్చిపెడతాను. దీని గురించి ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. నాకెందుకు సాయం చేస్తున్నారు? మీరు ఇందాక ఒక మాట చెప్పారు. ఇలాంటి క్రూరమైన వాళ్ళ చేతిలో బందీగా ఉండి ఉండి మీలో ఉన్న మానవత్వం చనిపోయింది అనిపించింది. కనీసం బయట వ్యక్తిని మీకు సాయం చేస్తే ఆ మానవత్వం తిరిగి వస్తుందేమో. థ్యాంక్ యూ. పర్వాలేదు, నేను చూసుకుంటాను. లేదు, నాకు సాయం చేయాలని ఉంది. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. నేను కల్నల్ వాన్ బ్రౌన్. నా దగ్గర ఆ బుక్ ఉంది. మీరు వెంటనే జోసెఫ్ వ్యాన్ హ్యామర్స్మార్క్ దగ్గరికి వెళ్ళి మిగతా పనులు మొదలు పెట్టమని చెప్పండి. మిస్టర్ వోన్ హ్యామర్స్మార్క్. ఎస్, వెంటనే లోపలికి రండి. మీరు నా భార్యను పట్టుకున్నారా? పట్టుకున్నాం. తన దగ్గర ఆ బుక్ ఉందా? ఎస్, తన దగ్గర ఆ బుక్ ఉంది. ఓ థ్యాంక్ గాడ్, మన డీల్ అలాగే ఉంది కదా. ఓ, మన డీల్ అలాగే ఉంది. మరొక విషయం, వాళ్ళు నన్ను ఎందుకు పంపించారంటే ఈ డీల్ ని ఫైనలైజ్ చేయమని అది చెప్పారు. సరే, అది ఎక్కడుంది? ఓ, అది ఇదిగో ఇక్కడే ఉంది. కానీ మీరు నాకు ఒక డ్రింక్ ఆఫర్ చేయొచ్చు కదా, నేను చాలా దూరం నుంచి వచ్చాను. ఓ సారీ, నేను మీకు ఆఫర్ చేయటం మర్చిపోయాను. నేను ఈ బుక్ గురించి ఎంతో కంగారు పడ్డాను, ఎంతో వర్రీ అయ్యాను. అది మీకు అర్థమైంది అనుకుంటా. ఖచ్చితంగా నేను అది అర్థం చేసుకోగలను. సరే, మీరు తాగడానికి ఏం తీసుకుంటారు? ఒక కప్పు టీ. మళ్ళాంటి వాళ్ళు ఇలాంటి టైంలో తీసుకునేది అదే నో కదా. ప్రాబ్లం, ప్లీజ్ లోపలికి రండి. మన చారిత్రకారుల్లో ఒకరు బెంజమిన్ హాఫ్స్మన్ మన పుస్తకాన్ని దొంగిలించాడు. అతను రోజెన్హైమ్ పట్టణానికి వెళ్ళిపోయాడు. దారిలో ఉన్న ఒక ఇంట్లోకి వెళ్ళి దాక్కున్నాడు. క్రిస్టఫ్ మోనా, తన భార్య బ్రిడ్జెట్, అలాగే తన కూతురు ఎస్తర్. కల్నల్ వాన్ హ్యావెన్స్లో అలాగే తన సైనికులు తన కుటుంబాన్ని చూసుకున్నారు. కానీ వాళ్ళ కూతురు ఆ బుక్ తీసుకొని పారిపోయింది. తన గురించి ఎటువంటి సమాచారం మన దగ్గర లేదు. మనకు తెలిసిందల్లా ఆ బుక్ ఇప్పుడు ఒక స్థానిక టాయ్ మేకర్ దగ్గర ఉంది, ఏమోస్ బ్లాక్ఫుడ్. ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం
తను ఆ బుక్ను ఉపయోగించి తన దగ్గరున్న బొమ్మలకి ప్రాణం పోస్తున్నాడు. అతన్ని వాన్ హెవెన్స్లో మనుషులు పట్టుకున్నారు. కానీ ఇప్పుడు చెప్పే విషయం మీరు అస్సలు నమ్మలేరు. అక్కడి బొమ్మలు కళ్ళల్ని చంపేశాయంటున్నారు. అలాగే 3 SS ఆఫీసర్స్ని బేస్లోని అప్పర్ బవేరియా దగ్గర చంపేశాయంట. ఆ టాయ్ మేకర్ బుక్తో పాటు పారిపోయాడు. ఇతనే ఆ టాయ్ మేకర్. ఇతనే నీ మిషన్ యొక్క ఫైనల్ టార్గెట్. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఒక ట్రైన్ని క్యాచ్ చేయాలి. అది రోజన్హెమ్ నుంచి న్యూయార్క్కి ప్రయాణిస్తుంది. మన ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం ఆ టాయ్ మేకర్ కూడా ఆ ట్రైన్లోనే ప్రయాణిస్తున్నాడు. మా అనుమానం ఏంటంటే అతను న్యూయార్క్లో ట్రైన్ చేంజ్ అవుతాడు. అక్కడి నుంచి ఇవా ఆమ్స్టర్డామ్ కానీ ప్రాగ్ కానీ వెళ్తాడు. నువ్వు ట్రైన్ని మ్యూనిక్లో ఎక్కాలి. ఆ తర్వాత ఆ బుక్ని సంపాదించాలి. నీకోసం నేను న్యూబర్గ్ స్టేషన్లో ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే ఆ టాయ్ మేకర్ కోసం కూడా. నా కోరిక ఏంటంటే నువ్వు అతన్ని చంపాలి, చాలా కూల్గా. నాకు తెలుసు, నేను చెప్పిన కథ నమ్మడం చాలా కష్టమని. కానీ అంత గొప్ప శక్తి కలిగిన ఆ బుక్ మంచి అథారిటీ చేతుల్లోనే ఉంది. నేను మీకు ఇప్పుడు చెప్పిన కథ అంతా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. కానీ అందులోని అంశం మాత్రం నిజం. మీరు ఆ బుక్ను ఎలాగైనా తీసుకురావాలి. అలాగే మీరు ఆ టాయ్ మేకర్ని కాపాడాలి. ఏమస్ బ్లాక్ఫుట్ ఎలా ఉంటాడో ఒక ఆర్టిస్ట్ గీసిన చిత్రం ఇది. రోజన్హైమ్లో జరిగిన నేరం దగ్గర విట్నెస్ ఇచ్చిన దాని ప్రకారం గీశారు. మీరు మ్యూనిక్ దగ్గర ట్రైన్ ఎక్కబోతున్నారు. మిస్టర్ బ్లాక్ఫుట్ను కనిపెట్టడం చాలా ముఖ్యం. అలాగే ఆ బుక్ను కూడా. అది కూడా ఆ ట్రైన్ న్యూరెన్బర్గ్కి చేరుకోకముందే. అతని కోసం అక్కడ నాజీలు ఎదురు చూస్తూ ఉంటారనుకుంటున్నాం. మీరు మన ఏజెన్సీకి సంబంధించిన ఎంతో ముఖ్యమైన సీక్రెట్ ఏజెంట్. నాకు తెలుసు మీరు ఈ మిషన్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారని. అమ్మయ్య, మొత్తానికి మొత్తం అనుకున్నట్టు బాగా జరిగింది. చాలా ఎంజాయ్ చేశాం కదా. అవును, అందులో సందేహమే లేదు. చాలా ఎంజాయ్ చేశాం కదా. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. మనందరం మళ్ళీ కలిసి get together plan చేసుకుందాం. యా, తప్పకుండా ఏదైనా అవుట్డోర్ ప్లాన్ చేద్దాం. అందరం కలిసి బయటకు వెళ్ళాలి. గుడ్ ఈవినింగ్ ఆఫీసర్. మీ టికెట్ ఇవ్వండి సార్. ఇక ఇక్కడ ఎవ్వరూ లేరు. కంగారు పడద్దు. వీలైనంత త్వరలోనే మనం ఈ దేశం నుంచి బయటపడతాం. ఆ తర్వాత మనం స్వేచ్ఛగా బతకొచ్చు. నేను నీకు అసలు గుర్తులేను కదా. నువ్వు నాకు గుర్తుంది.
ఈ ఎస్తర్ సో సారీ, ఐఎమ్ సో సారీ. నేను నిన్ను పూడ్చుండకూడదు. నేను మీరు కరెక్టే చేశారు. అలా చెయ్యకపోయింటే నాజీల బుక్ కోసం నన్ను చంపేసి ఉండేవాళ్ళు. నేను అర్థం చేసుకోగలను. కానీ ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు? నువ్వు తప్పించుకోవాలనుకుంటున్నావని నాకు తెలుసు, కానీ నీ జ్ఞాపకాల నుంచి నువ్వు తప్పించుకోలేవు. నాకు తెలుసు. కానీ మీరు దీని గురించి ఏదో ఒకటి చేయకపోతే, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, మీరు ఏం చేసినా సరే, మీరు చేసిన వాటి జ్ఞాపకాలు మిమ్మల్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇతన్ని చూసారా? లేదు. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇతన్ని చూసారా? లేదు లేదు, చూడలేదు. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇతని కానీ చూసారా? లేదు. హే, మీరు ఇతన్ని చూసారా? అతనెవరో నాకు తెలియదు, కానీ నా ఓడక కోసం నేను 20 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నాను. మీరేం కంగారు పడకండి పిల్లలు. మనం త్వరలోనే న్యూరంబర్గ్లో సురక్షితంగా దిగుతాం. మీరు ఆ బొమ్మల్ని పిల్లలు అని ఎందుకు పిలుస్తున్నారు? మళ్ళీ వచ్చావా? మీరు ఇల్లు వదిలి వెళ్ళినంత మాత్రాన మీ జ్ఞాపకాలు మిమ్మల్ని వదిలి వెళ్ళవు. మీ మనసును మీరు నయం చేసుకోవాలనుకుంటే ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకోండి. నువ్వు నన్ను ఒంటరిగా వదిలేయొచ్చు కదా. నన్ను ఒంటరిగా వదిలేయి. మీరు నా గురించి ఊహించుకున్నారు కాబట్టే నేను ఇక్కడికి వచ్చాను. మీరు నా గురించి ఊహించుకోవడం మానేస్తే నేను ఇక్కడ నుంచి మాయమైపోతాను. ఎందుకని, ఏ కారణం లేకుండా నా చావు మిమ్మల్ని ఎంతగా భయపడుతుంది? ఏమో నాకు తెలీదు. మీకు తెలుసు. నాకు చెప్పండి. మీ బాధను మీరు తగ్గించుకోవచ్చు. దానికి ఇదే సమయం. నేను మేరీని పెళ్లి చేసుకున్నప్పుడు నా జీవితంలోనే అది ఎంతో సంతోషకరమైన క్షణం. నా మనసుకు నచ్చిన అమ్మాయి నాకు దొరికిందని నేను అప్పుడే అనుకున్నాను. మాకు పిల్లలు కూడా పుట్టారు. వాళ్ళ పేర్లు హ్యాన్స్, ఆగ్నెస్. వాళ్ళు నాకు దేవుడిచ్చిన వరమని నేను అనుకున్నాను. ఈ ప్రపంచంలో నా కుటుంబమే నాకు సర్వస్వం. నేను మనస్ఫూర్తిగా వాళ్ళని ప్రేమించాను. అలాగే నేను దాంతోపాటు నా పనిని కూడా ప్రేమించాను. నా పని వల్ల నేను మేరీని పక్కన పెడుతున్నానని తను అనుకుంటుందని నాకు తెలుసు. కానీ నేను అలా చేయాలనుకోలేదు. పనిలో పడితే ఎన్ని గంటలవుతుందో కూడా సరిగ్గా నాకు తెలిసేది కాదు. అలాంటి సమయంలోనే మేరీకి తనకు కావలసిన ప్రేమ తనకు దక్కింది. కానీ అది వేరే వాళ్ళ దగ్గర నుంచి. ఒక విషయం చెప్పనా? నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను నేమోస్. నిజంగానా? అవును. ఇలా ఒక అబద్ధంతో జీవించాలని నేను అనుకోవడం లేదు. నువ్వు వెళ్ళి అతని దగ్గర ఒక కాటేజ్ ఉంది కదా? నేనేం ఆలోచించానంటే, పిల్లలు నేను వచ్చి నీ దగ్గరే ఉండిపోదాం అనుకుంటున్నాను. మనిద్దరం ఎందుకని కలిసి ఉండలేం? మనిద్దరం ఎంతో సంతోషంగా ఉంటున్నాం. కానీ మా తల్లిదండ్రులు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళు వేరే అతని భార్య పిల్లల్ని తీసుకొస్తాను అంటే ఒప్పుకోకపోవచ్చు. అతను తన మనసుని గాయపరిచాడు. సరిగ్గా తను వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకొని నా మనసుని గాయపరిచినట్టుగానే. కానీ ఆ తర్వాత తను ఊహించలేని ఒక పని చేసింది.
అందుకనే నీ చావు నన్ను వెంటాడుతూ ఉంది. ఆ రోజు రాత్రి నువ్వు నా చేతిలో చనిపోయినప్పుడు, నా పిల్లలు చనిపోయినప్పుడు వాళ్ళని నా చేతిలోకి తీసుకొని ఏడ్చింది గుర్తొచ్చింది. వాళ్ళు చనిపోయినప్పుడు కలిగిన బాధని దాచిపెట్టాలి అనుకున్నాను, కానీ నా వల్ల కాలేదు. నా వల్ల కావడం లేదు. నీ పిల్లలు చనిపోయిన దాంట్లో నీ తప్పు ఎంత మాత్రం లేదు. ఎందుకు మనం ఎక్కువగా ప్రేమించిన వాళ్ళే మనకన్నా ముందే చనిపోతూ ఉంటారు? మిగతా వాళ్ళు వాళ్ళని తలుచుకుంటూ జీవితాంతం బాధపడుతూనే ఉండాలా? అది బహుశా దేవుడు లేదా ఏమైనా కావచ్చు. మీరు దాన్ని ఏమైనా అనుకోవచ్చు. మీకు ఇంకా మెరుగైన భవిష్యత్తు ఉండుండొచ్చు. బహుశా అది మీరనుకున్న గమ్యం కాకపోవచ్చు, కానీ ఇదే మీ విధి అయ్యుండొచ్చు కదా. కొంతమంది వాళ్ళు అనుకున్నది చేరుకోవడానికి ముందు ఎంతో నరకం అనుభవిస్తారు. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇతన్ని ఈ ట్రైన్లో ఎక్కడైనా చూసారా? లేదు, నేనింకా నా ఓడ్క కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. సార్, థ్యాంక్ యూ. నేను టీసీ కండక్టర్ని. కొంచెం మీ టికెట్ చూపిస్తారా? అలాగే. కొంచెం మీ టికెట్ చూపిస్తారా సార్? అలాగే, తప్పకుండా. హ్యావ్ ఎ సేఫ్ జర్నీ. థ్యాంక్ యూ. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. హే, నువ్వు ఇక్కడే పనిచేస్తావా? అవును, ఇది నా మొదటి షిఫ్ట్. వాసాహం నుంచి ఈ ట్రైన్లో 2 కండక్టర్లు మాత్రమే పనిచేస్తున్నారు. నువ్వు వాళ్ళిద్దరిలో ఒకడివి కాదే? వాళ్ళిద్దరిలో ఒకరికి ఫ్యామిలీ ఎమర్జెన్సీ రావడం వల్ల మ్యూనిక్లో దిగిపోయాడు. అతని స్థానంలోనే నేనొచ్చాను. ఎక్స్క్యూజ్ మీ, బహుశా నువ్వు నాకు సాయం చేయగలవు అనుకుంటా. ఏంటి, ఏదైనా సమస్య ఆఫీసర్? నేను ఒకతని కోసం వెతుకుతున్నాను. అతను సరిగ్గా ఇలాగే ఉంటాడు. నువ్వు ఇతన్ని ఈ ట్రైన్లో ఏమైనా చూసావా? చూశాను, అతను ఈ ట్రైన్లోనే ఉన్నాడు.
అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? అతను ప్రైవేట్ కంపార్ట్మెంట్లో ఉన్నాడు. ఇక నుంచి కొన్ని కంపార్ట్మెంట్లు అవుతలే. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎస్, ఎవరది? ట్రైన్ మెయింటెనెన్స్. చిన్న సమస్య వచ్చింది. మేం కంపార్ట్మెంట్ని మొత్తం చెక్ చేయాలి. ఎక్కువ సమయం పట్టదు. లోపలికి వెళ్ళు. ఆ బుక్ నీ దగ్గరే ఉందా? అవును, నా దగ్గరే ఉంది. నువ్వు బతకాలి అనుకుంటే మాత్రం నాతోనే ఉంటే మంచిది. లేదు, నా పిల్లలు ఉన్నారు. వాళ్ళు అంత సమయం లేదు, వెంటనే వెళ్ళాలి. లెట్స్ గో. నా దారి నుండి అడ్డు తప్పుకో. గన్ లాంటి వాటికి ట్రైన్లో అసలు అనుమతి లేదు. వెంటనే ఆ గన్ను నాకు ఇచ్చేసేయి. నువ్వు నీ గన్ ట్రిగ్గర్ని నొక్కేలోపు నేను చాలా పనులు చేయగలను. నీకున్న ఆయుధాన్ని ఇచ్చేయడం ఆ పనుల్లో ఒకటి కాదు. నేనిప్పుడు 3 వరకు లెక్క పెడతాను. కావాలంటే 5 లెక్క పెట్టుకో. అయినా కూడా నా గన్ మాత్రం నీకు ఇవ్వను. అలా అయితే నీకు ఇక గుడ్ బై మై ఫ్రెండ్. ఇట్స్ ఓకే, అంతా అయిపోయింది. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నా పేరు ఫూక్స్. నేను నీ తరపున ఉన్న వాళ్ళ కోసం పనిచేస్తున్నాను. నిన్ను సురక్షితంగా ఉంచడమే నా పని. వాళ్ళు ఆ బుక్ ఎంత ముఖ్యమైందో నువ్వు కూడా అంతే ముఖ్యమని భావిస్తున్నారు. అలా అయితే ఈ బుక్ నా దగ్గర ఉంచుకోవచ్చు కదా, ఏమంటావు? మీకు ఎలా కావాలంటే అలాగే చేద్దాం. ఎందుకంత నవ్వొస్తుంది? నీకు తెలుసా, నువ్వు నాకు ఆ బుక్ ఇవ్వవని నేను అస్సలు ఊహించలేదు. ఏంటి? ఆ బుక్ని నువ్వు నాకు ఇవ్వవని నేను అస్సలు ఊహించలేదు. అలా అయితే మరి ఇంక నువ్వేం ఊహించావు? ఏం చేసైనా సరే తప్పదు అనుకుంటే నిన్ను చంపైనా తీసుకుంటా. నువ్వు నా వైపే అనుకున్నాను నేను. నువ్వు తప్పుగా అనుకున్నావు. అదిగో అక్కడ పడున్నాడు, వాడిని చూసావా? వాడు అసలు నీ వైపు. బ్రిటిష్ ఇంటెలిజెన్స్కి సంబంధించి వాడు ఒక డబుల్ ఏజెంట్. నేను నాజీల కోసం పనిచేస్తాను. నువ్వు నాజీల కోసం పనిచేస్తున్నావా? నీకు ఎంత ధైర్యం ముసలోడా? నిన్ను నేను ఒక్క నిమిషంలో చంపి పక్కన పడేయగలను. నన్ను ఇలాగే అవమానించావంటే నేను కల్నల్కి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. నిన్ను మెల్లగా చంపేస్తాను. ఇక ఆ బుక్ ఎక్కడుందో నాకు వెంటనే ఇచ్చేయి.
నీకు ఎంత ధైర్యం రా ముసలోడా? దేవుడా! బాబా బాబా డీట్రిక్, హాల్సన్, నాతో పాటు రండి. మన ముగ్గురం విడిపోయి ట్రైన్ మొత్తం వెతకాలి. డీట్రిక్, నువ్వు మొదటి 3 కంపార్ట్మెంట్స్లో వెతుకు. హాల్సన్, నువ్వు 3 to 5. నేను 6వ కంపార్ట్మెంట్ని చూస్తాను, అలాగే డైనింగ్ కోచ్ను కూడా. అర్థమైందా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. నోరు మూసుకొని నీ గన్ను కింద పడే. హేమస్ బ్లాక్ఫుట్, అది మీరే అని నాకు తెలుసు. నేను నీకు నోరు మూసుకొని గన్ను కింద పడేయమని చెప్పాను. నా సుపీరియర్ ఆఫీసర్స్ మీరు ఇంత దూరం వచ్చారంటే నమ్మలేకపోవచ్చు బ్లాక్ఫుట్. మీరు ఇంత దూరం వచ్చారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీలాంటి వాళ్ళకి ఇది నిజంగా గొప్ప విజయం. అయితే నేను చివరిగా ఇక్కడే ఆగుతానని నువ్వు అనుకుంటున్నావా?
నేనలా ఏమీ అనుకోవడం లేదు. నాకు తెలుసు. కేవలం మనలో ఒకరి దగ్గర మాత్రమే గన్ను గురిపెట్టి ఉంది. ట్రిగ్గర్ లాగడానికి మీరేమాత్రం ఆలోచించకండి. ఈ ట్రైన్ని మా వాళ్ళు ఎప్పుడో చుట్టుముట్టేశారు. ఆ గన్ చప్పుడు వినగానే వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చేస్తారు. మీరు ఇక్కడి నుంచి బయటపడడం అసాధ్యం. ఎస్, కానీ నువ్వైతే ఖచ్చితంగా చనిపోతావు. అది మీకెంతో సంతోషాన్ని ఇస్తుందనుకుంటా. కానీ మీరు ఆ సంతోషాన్ని ఎంజాయ్ చేయడానికి మీకు కొన్ని నిమిషాల సమయం మాత్రమే ఉంది. ఈ మార్గం కాకుండా మన దగ్గర వేరే ఆలోచన ఏమైనా ఉందా? ఆ గన్ కింద పెట్టండి. మీరు నాకు లొంగిపోండి. మీకు ఎటువంటి ప్రమాదం జరగదు. నువ్వు చెప్పే ఆ మాటల్ని నన్ను నమ్మమంటావా ద్రోహి? మాకు ఆ బుక్ ఇవ్వండి అంతే. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా మాకు విలువే. మీరు ఆ బుక్ని ఉపయోగించారు. అది ఎలాగో మేము మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి. సో అందరూ చెప్పేది నిజమే అన్నమాట. ఆ చిన్ని బొమ్మను చూసి ఇప్పుడు నన్ను భయపడమంటారా? ఓ నో 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 నో. నువ్వు నన్ను చూసి భయపడాలి అనుకుంటున్నా. నాకు నువ్వంటే భయం లేదు. అలాగే ఈ చిన్ని బొమ్మన్న కూడా. నువ్వు చనిపోతావు టాయ్ మేకర్. ముందు నువ్వు చనిపోతావురా నాజీ కుక్క. ఇప్పుడు నీ జ్ఞాపకాలను వదిలేయాల్సిన సమయం వచ్చింది. హలో ఎమాస్,
డిస్టర్బ్ చేసుంటే సారీ. చేసిన తర్వాత ఏముంది? అయినా మనం కలిసి చాలా రోజులైందనుకుంటా. నేను నీతో ఒక విషయం గురించి మాట్లాడొచ్చా? చెప్పు. ఇప్పుడు నేను ఒక కుటుంబం దగ్గర పనిచేస్తున్నాను. వాళ్ళు నన్ను ప్రతిదానికి విసిగిస్తున్నారు. అలా అయితే నువ్వు మరొక పని చూసుకోవడం మంచిదనుకుంటా. చూసుకుంటాను, కానీ ముందుగా నేను నీతో ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మరి నాకెందుకు నువ్వు ఇక్కడికి సహాయం చేయమని అడగడానికి వచ్చావనిపిస్తుంది? నీకు అలా అనిపించడంలో తప్పులేదు. ఆ బుక్కు నాకొకసారి దాన్ని ఇస్తావా? తప్పకుండా. అదొక బుక్కే కదా. ఇంతకీ నీకు ఆ బుక్ ఎందుకు కావాలో చెప్పనేలేదు. వాళ్ళకి గుణపాఠం చెప్పడానికి. నేను అస్సలు ఇవ్వను. ఎందుకు ఇవ్వవు? నువ్వు ఆ పుస్తకాన్ని ఎన్నోసార్లు జనాన్ని చంపడానికి ఉపయోగించావు కదా. నేను అలా ఉపయోగించలేదు. నేను తయారు చేసిన బొమ్మలకి ప్రాణం పోయడానికి మాత్రమే ఉపయోగించాను. అంతకు మించి ఏం చేయలేదు. నువ్వు తయారు చేసిన ఆ బొమ్మలు జనాన్ని చంపుతున్నాయి, ముఖ్యంగా రాబర్ట్. అది ఇప్పుడు మానసికంగా బాగాలేదు. అవి వింటాయి. నాకు అది అనవసరం. నీకు అసలు అర్థం కావడం లేదు. అవి ఎంతో శక్తివంతమైనవి. ఆ బుక్ జనాల్ని బాధ పెడుతోంది. నాకు అర్థమైంది. మరేం పర్వాలేదు. నువ్వు ఆ బుక్ని కేవలం నీ పనికిమాలిన బొమ్మల కోసమే ఉపయోగిస్తావు, కానీ నీ చెల్లి కోసం మాత్రం ఆ బుక్ని ఉపయోగించవన్నమాట. దేవుడా, నీకు పిచ్చి పట్టిందా? నువ్వు నా చెల్లివే ఎగసా. నువ్వు నా రక్తం పడుచుకు పుట్టిన చెల్లివి. నీకోసం నేను ఏమైనా చేస్తాను. కానీ ఇది మాత్రం నేను అస్సలు చెయ్యలేను. అది చెడ్డవాళ్ల చేతిలో పడితే మాత్రం ఎంతో పెద్ద ప్రమాదం. అలా అయితే నువ్వు చెడ్డదాన్ని నేనే అనుకుంటున్నావు కదా. చెప్పు. నేను ఆ బుక్ని మాత్రం ఇవ్వను. నువ్వే ఉంచుకో ఆ బుక్ని. నువ్వు ఎందుకు పనికిరాని వెధవ. నువ్వు నోరు మూసుకొని ఇక్కడి నుంచి పో. ఈ ఆడవాళ్ళు మాట వినరు. రాబర్ట్, ఇప్పుడు నేను నీకు ఒక మంచి సలహా ఇస్తాను. అదేంటో విను. నువ్వు ఎప్పటికీ నా చెల్లితో అసలు తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. Robert wants to play and then play some more. 5, 6, 7